హాయ్ అండి, హలో అండి. ఈరోజైతే ఆదివారం రోజు కదా. ఈరోజైతే మేము ఏం చేస్తున్నామో మేమైతే చూపించాలనుకున్నాము. చూడండి, నేనైతే పొద్దున్నే లేచి మా ఆడబిడ్డలు అయితే పోయిండ్రు. పోషమ్మ పెడదామనైతే ముందుగానే మా ఆడబిడ్డలను అడిగిన, కానీ మా ఆడబిడ్డలు ఒక ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందని పోయింది. ఇంకో ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ ఆమె కూడా పోచమ్మకు పెట్టాలని అయితే పోయింది. నేనైతే ఇక వాళ్ళు పోయినాకనైతే పని అంతా పని చేసుకుని అయితే నేను మీద స్నానం చేసి దేవునికి అయితే పూజ చేస్తాను. చూడండి, పూజ అయితే చేస్తున్నా దేవునికి. చేసినాక అందరి పూజ చేసి అయితే అందరికి మనస్ఫూర్తిగా అందరు బాగుండాలని అయితే కోరుకున్నా. ఇక నేనైతే బోనం అయితే వండుతున్నా. చూడండి, నేనైతే పోషమ్మ బోనం అయితే వండుతున్నా. చూడండి, ఎందుకంటే నాకు ఎవరు వీడియో అయితే తీసేటోళ్ళు లేరు. ప్రతి ఒక్క వీడియోకు నేనే తీసుకున్నా, కానీ నాకు ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేదు. ఎందుకంటే అందరూ ఇవ్వల పనుల మీద వాళ్ళు పోయిండ్రు. ఎందుకంటే నా సంతోషం కోసం నేను చేసుకుంటాను కాబట్టి ఎవరిని హెల్ప్ కూడా నేను అడుగుతలేను. కొబ్బరికాయ కొడుతుంటే కుచ్చుకపోయింది, కొంచెము పండు పండింది కొబ్బరికాయ. ఆ తల్లి క్షమిస్తుంది. నేనైతే ప్రసాదం అయితే వండిన బోనము, అన్నం బోనం కూడా అయిపోయింది. ఇక మా ఆయన అయితే యాపాకును కొబ్బరికాయలు పట్టుకురమ్మన్నా కదా, యాపాకు అయితే పట్టుకొచ్చిండు. ఇక తల్లికైతే అన్ని పూజలు అయితే చేసుకున్నాక బోనం అయితే వండుతున్నా. చూడండి, కొంచెం వెనకది ఉన్నది, ముందరి వెనకకైతే వచ్చింది. బోనం వండినాక మళ్ళీ పోయి పండు వండింది కదా కొబ్బరికాయ అని మళ్ళీ అయితే ఇంకొక కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళి మళ్ళీ బోనం వండంగానే పొయ్యి అయితే నేను కొట్టిన. మళ్ళీ కొట్టి అయితే మనస్ఫూర్తిగా అందరు బాగుండాలని అయితే నేనైతే మొక్కుకున్నా. అందరు బాగుండాలని, నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగానైతే పూజ చేస్తున్నా. చూడండి, ఆ తల్లి ఆ తండ్రి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే మొక్కుకున్నాను. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరైతే అందరు చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరు లైక్ అయితే చేస్తలేరు. నేను ఎంతగానో కష్టపడి అయితే వీడియోలు చేసి పెడతాను కదా, నేను సొంతంగా తీసి పెడతాను కదా, చూసి కామెంట్ అయితే ఓకే లైక్ అయితే కొట్టాలి కదా. నేను ఒక్కదాన్నే మా వాళ్ళ ముఖం కూడా అవపడతలేదు. చూడండి, ఒక్కదాన్నే తీసుకుంటాను కాబట్టి నాది నాకు అయితే అవపడతలేదు. తప్పు ఉంటే క్షమించండి. అది ఎందుకంటే కొంచెం ముఖం అయితే అవపడతలేదు. ఎందుకంటే నేనే తీసుకుంటాను కాబట్టి, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను తీసుకుంటాను కాబట్టి నాకు ఎక్కడికి తీసుకువస్తుందో కూడా తెలియలేదు వీడియోలో. చూడండి, నేనైతే దేవునికైతే పూజిస్తున్నా. చూడండి, బోనం అయితే పూజిస్తున్నా. మీరు కూడా బోనం చేసే ఉంటారు. మీరు కూడా ఇట్లానే చేస్తారా, ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ పెట్టండి. బోనం అయితే పూజిస్తున్నా. చూడండి, నేనైతే ప్రతి ఒక్కటైతే మీకు షేర్ చేసుకోవాలనుకుంటానగా చేస్తాను, కానీ మీరైతే చూస్తలేరు, లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు. నేను ఎంత కష్టపడి చూసినప్పుడు అయితే మీరైతే అన్నీ చేయాలి కదా, చూడాలి, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ప్లీజు, నేను ఎంత కష్టమైనా కూడా చేస్తాను. ఎందుకంటే నేను ఇక మొదటి నుంచి చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఛానల్ వదిలిపెడితే ఎట్లా ఉంటుందని అయితే నేను మీకోసం అయితే నేను వీడియోలు చేస్తాను. నమ్మకం అయితే అవపడతలేదు. ఎందుకంటే ఆ వీడియో ఎక్కడికి వస్తుందో కూడా నేనైతే చూసుకోలేదు. నేనైతే బోనం పూజించుడు కూడా అయిపోయింది. మా కూతురు ఉన్నది, కానీ మా కూతురికి అయితే చేతనైతే లేదు, పడుకొనే ఉన్నది. మా ఆడబిడ్డలు పోయినాకనైతే నేను అన్నీ స్టార్ట్ చేసుకునే వాళ్ళని ఉండవని అంటే మాత్రం ఆడబిడ్డలకు పని ఉన్నది. వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందట, ఆమె పాపం పూజ చేస్తుంది. మా చిన్న ఆడబిడ్డ పోయింది. మా పెద్ద ఆడబిడ్డ ఆమె బోనం చేస్తుందట. మా పెద్ద ఆడబిడ్డ కూడా లేకుంటే బోనం చేస్తుందట. వాళ్ళది ఏదో ఫంక్షన్ ఉన్నదట, కంపల్సరీ చేయాలనే
ఉమా అని అయితే పోయింది. మా ఆడబిడ్డలు అయితే నాతోటైతే బాగా ఉంటారు. రావే పోవే అని కూడా మాట్లాడరు. ఉమక్క ఉమా ఉమక్క ఉమా అని పిలుస్తారు. వాళ్ళ మీద అబద్ధం మనం చెప్పద్దు, ఎవరి మీద మాత్రం అబద్ధం చెప్పద్దు. చెప్తే మాత్రం దేవుడు అయితే క్షమించాడు. ఆడబిడ్డలతోటైనా మరదళ్ళతోటైనా బాగుండేదానికైతే నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మంచి పేరు తెచ్చుకొని 4 రోజులు బతికినా ఏమలే, కానీ చెడ్డ పేరు తెచ్చుకొని 20 రోజులు బతికేదానికి అవకాశం లేదు. ఎందుకంటే మంచి చెడు చెడే అవుతుంది కదా. ఇక దేవునికి అయితే పూజిస్తానా. నేను మనసు పూర్తిగా అందరు మంచిగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. పూజించిన పూజించి అయితే నేను ఇక పక్కకు పెట్టిన. మా ఆయనతోటి అయితే బోనం ఎత్తించుకుంటున్నా. పొయ్యి పక్కకే పెట్టిన నేను బోనము, వేరే కాడ పెట్టలేదు. ఇక అక్కడనే కింద పూజించిన, స్టూల్ మీద ఆడబెట్టిన. మా ఆయనతోటి అయితే బోనం ఎత్తించుకుంటున్నా. ఎందుకంటే పెద్దవాడు కదా, పెద్దవాళ్ళతోటి అత్తమ్మ ఉంటేనో అత్తమ్మతోటి ఎత్తించుకోవాలి, లేకుంటే మాత్రము మా సార్తోటి ఎత్తించుకోవాలి కదా. పెద్దవాళ్ళే ఎత్తాలి బోనం. ఈ బోనం అయితే నేను ఎత్తుకొని అయితే బయటికి పోయినా. మా మన్మడు చూడు ఎట్లా చేస్తాడు. అగో ఈ పరద ఇటు గుంజుతాడు, అటు గుంజుతాడు. అగో నేను వస్తా అంటాను, కానీ నేను బోనం ఎత్తుకొని నేను ఆయన ఎట్లా తీసుకొస్తానని మా సార్ని అయితే తీసుకురమ్మని అయితే చెప్పిన. ఆయనే తీసుకొస్తాడు. ఇప్పుడు బండి మీద తీసుకురమ్మన్న తీసుకొస్తాడు ఆయనే. ఇక నేనైతే ఈ గల్మ దాటేదాకానైతే బోనం అయితే ఎత్తుకున్నా. ఎందుకంటే మళ్ళా చీరె, కొబ్బరికాయ, నూనె, బెల్లం చాక, నీళ్ళు, ఉల్లిగడ్డలు, నూనె, దేవునికి వత్తులు అవన్నీ కొనుక్కోవాలంటే మళ్ళీ ఇంకొకరు ఉండాలంటే ఎవరు లేరు. నా బిడ్డకైతే చేతనైతలేదు, పడుకున్నది. అస్సలు చేతనైతలేదు ఆమెకు. అందు గురించి నేనైతే ఇక్కడ దాకానైతే బోనం ఎత్తుకొచ్చిన. గలం వెళ్ళేదాకానైతే బోనం ఎత్తుకురాగానే మా సార్ అయితే ఆడ నీళ్ళు పోసిండు బోనానికి. తల్లికి అయితే నీళ్ళు పోసిండు. నాకు ఇష్టం ఉండదు అట్లా చేసడం. ఇక పోపించినాము. ఇక ఈ పక్క వదినమ్మ, ఈ పక్క లలిత, పక్క రమ్మ వదినే అందరం అయితే మేమైతే బోనం ఎత్తుకొని దేవుని దగ్గర పోయినాం. నేనంటే ఇక డబ్బాలో పెట్టుకొని పోయినా. డబ్బాలనే ఉన్నది. ఎందుకంటే నాకైతే బోనం ఎత్తుకొని నడవలేను, ఇవన్నీ పట్టుకొని నడవాలంటే. అందు గురించి నేను ఎప్పుడైనా కూడా డబ్బాలనే పెట్టుకొని పోతా. అన్ని డబ్బాలు పెట్టుకొని అయితే పోతా. అందరం బోనం చెల్లించినాక మేమైతే ఇక్కడ వీడియో ఫోటో దిగినాం. తీసుకుందామా వదిన అంటే తీసుకుందామని మా ఇంటి ఎదురుగా వదిన అయితే అన్నది లలిత, రమ వదినే అందరైతే అన్నారు. అన్నాగానే మేమైతే వీడియో తీసుకున్నాము. మళ్ళీనైతే వెనక నుంచి అయితే కొద్దిగా వస్తుంది. ఎందుకంటే వెనకది ముందడి వెనుకకి అయింది, క్షమించాలి. ఇక్కడనైతే తల్లి ఫోటో అయితే నేను పెట్టిన. తల్లి ఫోటో ఎందుకంటే ఒకటి ఉండాలి, ఆ తల్లికి మించిన దైవం ఏమున్నదని పెట్టిన. ఇగో మేము నలుగురమ్మ దిగినాము. లలిత ఇంకా రాలేదు. లలిత ఇంకా అక్కడ దేవుని దగ్గర మేము నలుగురం అయితే ఫోటో దిగినాం అంతే. వీడియో ఇక తల్లి కాడనైతే మా ఆయన అయితే 4-5 ఫోటోలు దించండి. కానీ అక్కడ ఒక అమ్ముండి తల్లికాడ ఫోటోలు ఎందుకు దించుతాను బాబు అని అన్నది. వరకైతే నా మనసు అయితే కలుక్కుని అన్నది. ఎందుకంటే బాధ అనిపించింది. ఎందుకంటే మా పంపు కాడ ఇక్కడ దగ్గర మాత్రం మేమైతే తీసుకుంటాం. వీడియో తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా ఏమనరు. కానీ ఇక్కడ ఒక అమ్మ అనేవరకైతే నాకు మస్తు బాధ అనిపించింది. మా సార్ని అనేవరకైతే నేను తట్టుకోలేకపోయినా. అయితే మళ్ళీ ఒక ఫోటోలు అయితే తీసినాం కదా తల్లి కాడ అని అయితే